అందరికీ గోంగూర పప్పు మీలో ఎంతమందికి ఇష్టము? చాలా డేస్ తర్వాత అయితే చేసేస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ అయితే గోంగూరను కడుక్కోవాలి, ఇంకా దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా కడుక్కోవాలన్నమాట. టమాటా, పచ్చిమిర్చి, వెల్లిపాయలు అయితే ఒలిచి పెట్టేసుకున్నాను. సో ఇవన్నీ రెడీ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇట్లా మా అమ్మ చేస్తుంది. ఆల్మోస్ట్ మా సైడ్ అయితే ఇట్లా చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా. మా అమ్మ దీంట్లో జీలకర్ర వేస్తుంది అనమాట. చాలా వరకు వేయరు, జీలకర్ర వేస్తే టేస్ట్ వస్తుంది అంటది. సో మనం ఇప్పుడు రెడీ చేసుకున్నవన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్, దాంతోపాటు పసుపు, వాటర్ అయితే వేసేసుకొని ఒక 3 విజిల్ పెట్టేసుకుంటే అయిపోయింది. చాలా చాలా సూపర్గా వచ్చేస్తుంది అనమాట గోంగూర పప్పు. చాలా పుల్లగా తినాలనుకునే వాళ్ళకి, నోరు బాగాలేకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇక్కడ పప్పు అయితే పోపు పెట్టేస్తున్నాను. వెల్లుల్లి వేసి, మిరపకాయలు, జీలకర్ర ఆవాలు, కరివేపాకు వేసి తర్వాత పెట్టేసుకొని వేడి వేడి అన్నంలోకి పెట్టుకొని తింటే ఉంటుంది. ఆహా, సూపర్ ఉంటుంది. ఒక 2 ముద్దలు ఎక్కువే తింటారు అనమాట ఇట్లా చేసుకొని తింటే. వీడియో నచ్చితే ఒక లైక్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.